ఇవాళ రోజున మీరు ఒక 47% ఓట్లతో ఓకే. మేము ఒక సీటుతో గెలిచినా, ఒక ఓటుతో గెలిచినా గెలిపే. హర్షవర్ధన్ రెడ్డి గారిని, వాళ్ళ టీం బీజేపీని నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. ఢిల్లీ ప్రజలు కూడా ఓకే, వారికి అధికారం ఇచ్చారు, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పార్టీ ఎక్కడ కూడా రిజెక్ట్ కాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే మీరు అక్కర్లేదు అన్నట్టుగా కాదు, తీర్పు లేదు. 4% ఓట్ల తేడాతో 47% ఓటింగ్ వారికి వచ్చింది. 44% ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నాయి. మహిళలు కానీ, బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కొంతవరకు ఎగువ మధ్యతరగతి కూడా ఓటింగ్ మాతోనే ఉంది. ఆ 4% ఏంట్రా అంటే వారికి ఫిబ్రవరి 1 తర్వాత వచ్చినటువంటి 4% ఓట్లు. ఎప్పుడైతే బడ్జెట్ డిక్లేర్ చేశారో వాళ్ళు ప్రత్యేకంగా ఢిల్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే ఎప్పుడైతే ఐటీ స్లాబ్స్ మార్చారో, ఢిల్లీలో ఉండేది సాధారణంగా కూడా 60% అబవ్ సాలరీడ్ పర్సన్సే ఉంటారు. ఢిల్లీ అనేది మనకు తెలియదండి, ఈ దేశానికి వాళ్ళు సాలరీడ్ పర్సన్స్కి ఒక రిలీఫ్ వీళ్ళు ట్యాక్స్ స్లాబ్స్ ద్వారా ఇవ్వటము, 8th పే కమిషన్ ఒకటి డిక్లేర్ చేయటము. సో సాలరీడ్ క్లాస్ని అట్రాక్ట్ చేశారు. రెండోది, 10 సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ మేము అక్కడ పరిపాలనలో ఉన్నాము. ఎంతోమందికి మా ఓటు బ్యాంక్ మాకు చెక్కు చెదరకుండా ఉంది. 44% ఓటింగ్ ఇప్పటికీ ఉంది కదా. మేమేమి 22 సీట్లు వచ్చినాయి. మేమే తిరస్కరించబడిన పార్టీ కాదు. వాళ్ళు గెలిచిన ఎడ్జ్ ఎంత అండి? ఆ ఎడ్జ్ కన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు 3%, వాళ్ళ 6%. సీట్స్ డిఫరెన్స్ అనేది ఓడిపోయిన దానికి గెలుపు ఓటంలోనే నాణ్యానికి అటు ఇటు బొమ్మ బొరుసు. ఒకసారి టాస్ వేస్తే ఏదో ఒకటి పడుతుంది. ఒక ప్రశ్న ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ అవినీతి ఆరోపణలు వచ్చాయి, జైలుకు వచ్చిన తర్వాత వరుసగా పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా వెళ్ళారు, ముఖ్యమంత్రిగా ఉన్న వారు కూడా వెళ్ళారు జైలుకి. వెళ్ళిన తర్వాత సరే, అదే రెఫరెండంగా మీరు ఎన్నికలకు వెళ్ళారు, మేము ప్రజలే దగ్గర తీర్పు అడుగుతామని వెళ్ళారు. మరి వాళ్ళ ఏం చెప్తారంటే ప్రజల తీర్పు ఎలా ఉంది కదా? ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు అరవింద్ కేజ్రీవాల్ గారు? నేను ఓకే, నా మీద ఆరోపణలు వేశారు ఆయన. రెండోది, మీరు జైల్లోనే ఉండి పరిపాలిస్తారా అంటున్నప్పుడు, సరే బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు? ఓకే, నేను వచ్చి సీఎంసీ కూర్చోనిలే. అతిషి గారు ఏంటంటే, నేను ఉండను, మనీష్ సిసోడియా ఉండడు. అతిషి అన్న ఆవిడ ఒక మహిళగా, చదువుకున్న మహిళగా. రెండోది, విద్యా వ్యవస్థ, ఎందుకంటే మాకు ఒక రెవల్యూషనరీ థింగ్స్ ఢిల్లీలో చేసింది విద్య, ఆరోగ్యం. విద్యలో ఆవిడ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అతిషి గారిది. ఒక మహిళగా ఆవిడకు ఒక అవకాశం ఇవ్వాలని కానీ ఆవిడ మనీష్ సిసోడియా గారితో కలిసి విద్యా వ్యవస్థ, మేము మాకు పేరు ప్రపంచంలోనే పేరు తెచ్చిపెట్టింది కదా విద్యా వ్యవస్థలో. సో ఆవిడని కూర్చోబెట్టడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు ఢిల్లీ ప్రజలకి, మళ్ళీ మేము మా పార్టీ గెలిచి ఇస్తేనే నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను, అప్పటి వరకు అతిషి ఉంటుందని చెప్పారు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అలానే అదే రెఫరెండంగా వెళ్ళాం. రెఫరెండంగా ఏం చెప్పాము? మేము చేసిన పని మీకు నచ్చితే మళ్ళీ మాకు ఓటు వేయండి, లేకపోతే వేయొద్దన్నాం. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కరప్షన్ జరిగింది అన్న విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారు. కరప్షన్ జరిగిందని నమ్మితేనండి 43% రాదు సార్, 13% వస్తుంది ఓటింగ్. కరప్షన్ ఇప్పుడు మీరు మనం లాజికల్ గా చూడండి. ఇప్పుడు బీజేపీ వర్షన్ నేను చెప్పేది, బీజేపీ వర్షన్ ఓకే, వారు చెప్పాలి కదా, వారు చెప్తారు. బీజేపీ, నేను చెప్తున్నా బీజేపీ ఎలా గెలిచింది? ఆ 3% ఓటింగ్ బీజేపీకి ఎన్ని కారణాలు ఉన్నాయి తెలుసా? అన్ని ఏజెన్సీస్ని మిస్లీడ్ చేసి. ఇప్పుడు బీజేపీ మనకి ఏముంది, పంజరం చిలకని సుప్రీంకోర్టు చెప్పింది కదా, సిబిఐ, ఈడీ ఇవన్నీ పెట్టి కేసులు పెట్టించి అరవింద్ కేజ్రీవాల్ని, వీళ్ళ మా సీనియర్ లీడర్స్ని 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైల్లో పెట్టి. రెండవది, క్రిందటి టర్మ్ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్తో పోయినాయి. 2 సంవత్సరాలు ఈ కోర్టు కేసులని అది ఇది ఒక ఆయనకున్న ఇమేజ్కి డెంట్ వీళ్ళు కావాలని కొట్టారు కదా, అందులో ఇదేం లేదు కదా. అది కొట్టేసి అది కానట్టుగా 3% ఓటుకి వాళ్ళకి సెంట్రల్ ఏజెన్సీస్, దానికి తోడు ఎల్జీ, సిఈసి, రిటైర్ కాబోయే సిఈసి ఆయన ఏ రకంగా ఎలక్షన్ తీర్పును గౌరవించట్లేదా? తీర్పుని గౌరవించట్లేదా? తీర్పుని నేను గౌరవించట్లేదన్న. తీర్పు ఎంత తీర్పు? 3% వెయిటేజీ ఇన్ని చేస్తే, ఇప్పుడు కర్ణుడి చావుకి అనేక కారణాలలాగా 3% ఓట్లు తక్కువతోటి పార్టీ అపోజిషన్లో ఉన్నంత మాత్రాన ఇవన్నీ జనం నమ్మేశారని వాళ్ళు పెట్టినటువంటివి, ఇది లాజికల్ కాదు కదా. మనం చదువుకున్న వాళ్ళగా మనం విశ్లేషిస్తే ప్రజలు నిజంగా వారిని వద్దు, ఇది చీకొట్టితే 10%, 5% కాంగ్రెస్కి వచ్చిన ఓటు బ్యాంక్ రావాలి మాకు. అదే కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉండి మాకు 6% వస్తే నేను అసలు ఒప్పుకుంటా. అంటే ఒక ఎక్కడో ఉన్న పార్టీ ఒక ఎంత స్థాయికి కిందికి వెళ్ళిపోవడం అనేది సీట్ల విషయంలో. 22 సీట్ ఢిల్లీలో మీకు అది చిన్న చిన్న మన గ్రేటర్ హైదరాబాద్లో డివిజన్స్ కన్నా కొంచెం పెద్దది అవి.